హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి? నేనైతే బాగున్నాను. ఈవేళ మన వీడియోలోని భుజాలు జాయింట్ ఎలా చేయాలి, ఉక్సులు పట్టి తాళ్ళపట్టి ఎలా కుట్టాలన్నది వివరంగా చూపిస్తానండి. అయితే బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే పెట్టానండి, నా ఛానల్లో ఉన్నాయి, వెళ్ళి చూడండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళకి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతానండి. నేనైతే ఇప్పుడు ఉక్సులు పట్టి కుడతానండి. ఉక్సులు పట్టి మనం ముందు కుట్టుకోవాలి. తాళ్ళపట్టి అయినా పర్లేదండి, ఉక్సులు పట్టి అయితే ముందు కుట్టుకోవాలి. ఉక్సులు పట్టి కోసం నేనైతే 2 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ మనం మామూలు ఒరిజినల్ బ్లౌజ్ కుట్టిన 2 ఇంచెస్ తీసుకుంటాము. ఇక్కడైతే నేను 2 ఇంచెస్ తీసుకున్నాను. 2 ఇంచెస్ని మనం తీసుకుని ఫోల్డింగ్ చేసుకోవాలండి. నేను ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా మీరు ఫోల్డింగ్ చేసుకుని రైట్ సైడ్ వైపు పెట్టుకుని లోపలికి ఒక పావు ఇంచు లోపలికి మడవాలి. చూడండి, ఇక్కడ ఎలా చూపిస్తున్నానో అలాగా లోపలికి మడుచుకోవాలండి. మడుచుకుని అయితే ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకుని రావాలండి. ఇదైతే మనకి 2 ఇంచెస్ ఉంటే సరిపోతుంది ఉక్సులు పట్టీ కోసం. దాన్ని ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి. అయితే ఈ స్టిచ్చింగ్ చేసింది కూడా మనకు ఒక పావు ఇంచు ఉంటే సరిపోతుందండి. ఒక పావు ఇంచు గ్యాప్తో మనం స్టిచ్చింగ్ చేసుకురావాలి. అంటే ఒక పావు ఇంచు ఉండేలా ఖర్చు చూసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకురావాలండి. చూడండి, ఈ విధంగా నేను చూపించిన విధంగా మీరు మొదటైతే మనం ఎంతైతే పావు ఇంచు ఖర్చు పెడతామో ఆ పావు ఇంచు చివరి దాకా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలండి. అప్పుడే మనకి బ్లౌజ్ కరెక్ట్గా వస్తుంది ఉక్సులు పట్టి. మీరైతే ఈ వీడియోలో చూపించిన విధంగా ఉక్సులు పట్టి స్టిచ్చింగ్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక విషయం చెప్తానండి. మనకి ఉక్సులు పట్టి ఎటువైపు వేసుకోవాలని డౌట్ అయితే ఉంటుంది. ఆ డౌట్ క్లియరెన్స్ చేస్తానండి. ఉక్సులు పట్టి ఎడం వైపే వస్తుంది, తాళ్ళపట్టి కుడివైపు వస్తుంది. అయితే కొన్ని చోట్ల మటుకి కొంతమంది ఎడం వైపు వేసుకుంటారు, కొంతమంది కుడివైపు వేసుకుంటారండి. ఆ బ్లౌజ్ని బట్టి మనం ఎటైనా వేసుకోవచ్చు. కానీ చాలామంది ఎడం వైపు ఉక్సులు పట్టి వేస్తారు, కుడివైపు ఏమొచ్చి తాళ్ళపట్టి వేసుకుంటారు. ఒకవేళ బ్లౌజ్ అలాంటిది వచ్చినా మీరు వాళ్ళకి ఎలాగుందో అలాగే స్టిచ్చింగ్ చేసి ఇవ్వాలండి, అంతేగాని మార్చకూడదు. ఎందుకంటే కొంతమందికి ఉక్సులు పట్టి కుడివైపు వేసుకునే అలవాటు ఉంటుంది, కొంతమందికి ఎడం వైపు వేసుకునే అలవాటు ఉంటుంది. ఎక్కువ మంది ఎడం వైపే ఉక్సులు పట్టి ఉంటుందండి. అయితే తాళ్ళపట్టి స్టిచ్ చేసుకున్న తర్వాత అయినా ఉక్సులు పట్టి స్టిచ్ చేసుకోవచ్చు. ఉక్సులు పట్టి స్టిచ్ చేసుకున్న తర్వాత తాళ్ళపట్టి స్టిచ్ చేసుకోవచ్చండి. అది మన మన ఇష్టం. అయితే నేనైతే ఇప్పుడు ఉక్సులు పట్టి చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలండి. అయితే ఉక్సులు పట్టి స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా ఈ విధంగా తీయాలండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా నేను చూసారు కదా, ఇలాగా రఫ్ చేసుకోవాలి. ఈ పావించి ఉంది కదా, ఇది ఇలా లోపలికి పెట్టేసుకోవాలండి. ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలి మొత్తం. మనం ఏదైతే స్టిచ్చింగ్ చేసుకున్నా ఆ క్లాత్ మొత్తం లోనకి ఫోల్డింగ్ చేసుకోవాలి. తాళ్ళపట్టికి అయితే బయటకు వస్తుంది, ఉక్సులు పట్టికి మట్టికి లోపలికి స్టిచ్ చేసుకోవాలండి. అంటే మనం వేసిన పట్టి లోపలికి ఉండాలి కానీ బయటికి కనిపించకూడదు ఉక్సులు పట్టి. ఇప్పుడు చూసారా, నేను కుట్టిందంతా లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు కూడా స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను, చూడండి. మీరు కూడా ఉక్సులు పట్టి ఇలాగే స్టిచ్చింగ్ చేసుకోండి. అయితే చూడండి, నేను అన్నీ హ్యాండ్తో స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నానండి, ప్రతి ఒక్కటి వివరంగా మీకు అర్థమవుతుందని. కానీ నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ ఇవ్వట్లేదండి. లైక్ ఇస్తే మరికొందరికి వీడియో రీచ్ అవుతుందండి. మీకు ఉపయోగపడే వీడియోసే చేస్తున్నానండి. నేనైతే హ్యాండ్తో స్టిచ్చింగ్ చేసిన వీడియోలు ఇప్పటివరకు మన యూట్యూబ్ ఛానల్స్లో ఎక్కడా లేవండి. నేను ఒక్కదాన్ని ఇలా హ్యాండ్తో స్టిచ్చింగ్ చేసి మీకైతే చూపిస్తున్నానండి. కాబట్టి వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే మరికొందరికి ఈ వీడియో రీచ్ అవుతుందండి. అంతేనండి, చిన్న లైక్ మటుకు ఇవ్వడం మర్చిపోకండి. చూడండి, ఇప్పుడు రెండోసారి కూడా స్టిచ్చింగ్ చేసుకురావాలి. అయితే మన ఛానల్లో టైలరింగ్ వీడియోస్ కావాలనుకుంటే మటుకి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వస్తానండి తప్పకుండా. ఇంకా మన ఛానల్లో బోలెడన్ని వీడియోస్తో వస్తానండి. మనకి ఇప్పుడు ఈ ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయాక లైనింగ్ బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేయాలన్నది, మిషన్ మీద ఎలా స్టిచ్చింగ్ చేయాలన్న వీడియోస్ అయితే కూడా పెడతానండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మటుకు నన్ను అడగండి, క్లియరెన్స్ చేస్తాను. అంటే మీరు డౌట్స్ పెట్టారనుకోండి, కామెంట్ చేశారనుకోండి, ఆ కామెంట్స్కి రిప్లై ఇస్తానండి. మీకు ఏమైనా అర్థం అవ్వకపోతే మటుకు కామెంట్స్ చేయండి, అప్పుడు నేను రిప్లై అయితే ఇస్తానండి. ఇప్పుడు చూసారు కదా, ఈ గ్యాప్ కూడా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలండి. మిషన్ మీద కూడా స్టిచ్చింగ్ ఎలా చేయాలనో చెప్తానండి. ఇప్పుడు ఈ విధంగా అయితే ఆ గ్యాప్ను కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే ఉక్సులు పట్టి రెడీ అయిపోయిందండి. ఇక్కడ ముడేసుకుంటే అయిపోయినట్టే ఉక్సులు పట్టి. మీకు చూపిస్తాను, చూడండి ఎంత నీట్గా వచ్చిందో. మనకి ఇంకా మిషన్ మీద అయితే మరీ నీట్గా వస్తుంది. నేను మిషన్ మీద కూడా చూపించవచ్చు, కానీ అర్థం అవ్వదని మీకు ఇలా హ్యాండ్తో స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నానండి. చూసారు కదా, ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది కటింగ్ చేసుకోవడమే, ఎంతవరకు ఉందో చూసుకుని. అంతేనండి, ఉక్సులు పట్టి రెడీ అయిపోయింది. చూసారా, మనం హ్యాండ్తో స్టిచ్చింగ్ చేసినా నీట్గా వచ్చింది. ఇప్పుడైతే తాళ్ళపట్టి అండి. ఈ తాళ్ళపట్టి కోసం అయితే నేను ఉక్సులు పట్టీకి 2 ఇంచెస్ తీసుకున్నాను కదా, తాళ్ళపట్టికి 3 ఇంచెస్ తీసుకోవాలి. మీరు ఒరిజినల్ బ్లౌజ్ కుట్టినా 3 ఇంచెస్ అయితే కంపల్సరీ తీసుకోండి. తాళ్ళపట్టి కోసం, ఉక్సులు పట్టి కోసం 2 ఇంచెస్. ఇప్పుడు మనం ఇది స్టిచ్చింగ్ చేస్తున్నాం కదా తాళ్ళపట్టిని మనం రైట్ సైడ్ వైపు కాకుండా రాంగ్ సైడ్ వైపు అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. పావించు రైట్ సైడ్ వైపు ఫోల్డింగ్ చేసుకుని రాంగ్ సైడ్ వైపు పెట్టుకోవాలి ఉక్సులు పట్టిని.
అది కూడా ఫోల్డింగ్ చేయకండి. 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఫోల్డింగ్ చేయకుండా స్టిచ్చింగ్ చేసుకోవాలి. నేనైతే వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో మీరు ఆ విధంగా వీడియో చూస్తూ స్టిచ్చింగ్ చేయండి, అర్థమవుతుంది. చూసారు కదా, ఈ విధంగా పావించు ఖర్చుతో స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనకు ఉక్సులు పట్టి తాళపట్టి పావించు ఖర్చు ఉంటే సరిపోతుందండి, ఎక్కువ అక్కర్లేదు. ఇలాగా పావించు ఖర్చుతో మొత్తం చివరి దాకా స్టిచ్చింగ్ చేసుకురావాలండి. చూసారు కదా, ఈ విధంగా. నేనైతే ఇక్కడ ఫోల్డింగ్ అయితే చేయలేదు. ఉక్సులు పట్టి ఫోల్డింగ్ చేసినట్టు తాళపట్టి అయితే ఫోల్డింగ్ అయితే చేయలేదండి. ఫోల్డింగ్ చేయకుండా స్టిచ్చింగ్ చేసుకోవడం, అది రాంగ్ సైడ్ వైపు పెట్టుకుని. చూసారు కదా, రాంగ్ సైడ్ వైపు అయితే పెట్టాను. మళ్ళీ స్టిచ్చింగ్ వేసుకుంటున్నానండి. అదే మనం మిషన్ మీద అయితే ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది, ఇన్ని స్టిచ్లు వేసుకోక్కర్లేదు. ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకురావాలండి. మీరు వీడియోస్ చూసి నేర్చుకుంటే వచ్చేస్తుందండి. బ్లౌజ్ కుట్టడం పెద్ద విచిత్రం ఏం కాదు. ఒక్క బ్లౌజ్ నేర్చుకుంటే మొత్తం మీరు తర్వాత మీకు అన్నీ అర్థమవుతాయండి. స్టిచ్చింగ్స్ అన్నీ అర్థమవుతాయి. మీకు బ్లౌజే రాకపోతే మీరు ఏం నేర్చుకుందామన్నా కష్టమైపోతుందండి. కాబట్టి ముందు బ్లౌజ్ అయితే నేర్చుకోండి. బ్లౌజే కష్టం. మనం అనుకుంటాం బ్లౌజ్ చాలా ఈజీ అని, కానీ బ్లౌజ్లోనే అసలు ఉంటాయండి. అందుగురించే బ్లౌజ్ నేర్చుకోండి ముందు. బ్లౌజ్ కరెక్ట్గా నేర్చుకుంటే ఉన్నవన్నీ నేర్చుకోవడం పెద్ద విచిత్రం ఏం కాదండి. ఇప్పుడైతే చూడండి, స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనం ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ 1 ఇంచ్ ఫోల్డింగ్ చేసుకుని మళ్ళీ దాన్ని ఫోల్డింగ్ చేసుకోవాలి. ముందైతే మనం స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, అది కనబడకుండా ఇది స్టిచ్చింగ్ చేసుకోవాలి పైన పెట్టుకుని. చూడండి, ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. మనం 3 ఇంచెస్ తీసుకుంటే 1 ఇంచ్ ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం వేసిన స్టిచ్చింగ్ కనబడకుండా మళ్ళీ స్టిచ్చింగ్ వేసుకోవాలండి. ఇది అంతా రైట్ సైడ్ వైపు పెట్టుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ముందు రాంగ్ సైడ్ పెట్టుకుని స్టిచ్చింగ్ చేసుకున్నది మళ్ళీ రైట్ సైడ్ వైపు తిప్పుకుని స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలండి. మీకు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. మీరు వీడియో చూస్తూ స్టిచ్చింగ్ చేయండి, అర్థమవుతుందండి. ఇదండి, ఇలాగా మనం తాళ్ళపట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి. అయితే ఈ వీడియోలోను ఉక్సులు పట్టి తాళ్ళపట్టి భుజాల జాయింట్ అయితే చూపిస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలోని మనకి హ్యాండ్స్ జాయింట్, తర్వాత మెడపట్టి వేసుకోవడం ఎలాగన్నది చూపిస్తాను. ఒకే వీడియోలో అన్నీ చేస్తే లెంత్ ఎక్కువైపోతుందండి. ఎందుకంటే ఇది హ్యాండ్తో స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాను కాబట్టి ఒక్కొక్కటి వివరంగా చెప్తూ చెయ్యాలండి. అందు గురించి లెంత్ ఎక్కువైపోతుందని వీడియోస్ ఇలా పెడుతున్నానండి. ఒకే వీడియోలో అంతా పెడితే ఎవరు చూడరండి. ఒక 14 నిమిషాల వీడియో అయితేనే 15 నిమిషాల వీడియో అయితేనే ఎవరు చూడలేదు. ఎందుకంటే లెంత్ అయిపోతుందని కట్ చేసి చూస్తున్నారండి. కానీ మీకు నిజంగా నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే మట్టుకు ఫుల్ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ఫుల్ వీడియో చూస్తేనే మీకు వస్తుందండి. కట్ చేసి చూస్తే మటుకు అస్సలు రాదండి. ఇది నాకు యూస్ వస్తాయని కాదండి, నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మటుకి వీడియో ఫుల్గా చూసి నేర్చుకోండి. అలాగే వీడియోస్ నచ్చితే మటుకు లైక్ ఇవ్వడం మర్చిపోకండి. లైక్ ఇస్తే ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుందండి. అంతేనండి, దానికోసం లైక్ అడుగుతున్నాను. అంతేనండి, మన ఛానల్ మటుకి వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అయితే ఇక్కడ చూడండి, ఇలాగా మధ్యలో ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. మళ్ళీని ఈ స్టిచ్చింగ్ ఎందుకంటే లోపల మనం 1 ఇంచ్ ఫోల్డింగ్ చేసాం కదా, ఆ ఫోల్డింగ్ చేసిన దానికి మధ్యలో ఒక స్టిచ్చింగ్ వేసుకుంటే మనకి తాళపట్టి కుట్టినప్పుడు నీట్గా ఉంటుందండి. అందు గురించని అలా మధ్యలో స్టిచ్చింగ్ చేసుకుంటే తాళపట్టి నీట్గా ఉంటుందండి, స్టిఫ్గానే. అందు గురించి మధ్యలో అయితే ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి. అంటే తాళపట్టి ఎంత వచ్చిందో దానికి అటు ఇటుకి మధ్యలోకి వేసుకోవాలండి ఈ స్టిచ్చింగు. ఈ విధంగా మధ్యలో స్టిచ్చింగ్ వేసుకుంటే నీట్గా వస్తుంది. మీరు కావాలనుకుంటే మీ ఆది బ్లౌజ్లో చూసుకోండి, అంటే మీ దగ్గర ఉన్న బ్లౌజ్ చూడండి, చూస్తే అర్థమవుతుంది. మీకు మధ్యలో స్టిచ్చింగ్ వస్తుంది తాళపట్టికి, అది చూడండి, అప్పుడు అర్థమవుతుంది. చూసారు కదా, ఈ విధంగా అయితే తాళపట్టి అయితే స్టిచ్చింగ్ చేసుకున్నానండి. ఇక్కడైతే ముడేసుకుంటున్నాను. ఇప్పుడైతే తాళపట్టి రెడీ అయిపోయిందండి. ఇలాగా తాళపట్టి ఉక్సులు పట్టి స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, నేను హ్యాండ్తో స్టిచ్చింగ్ చేసినా బాగానే వచ్చింది. స్టిచ్చింగ్ బాగాలేదంతే, మరి ఏం చేస్తాం, చూపించడానికి కదా. చూసారా, 2 కలిపాను, ఉదర పెట్టాను. ఇప్పుడు చూడండి, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం భుజాలు జాయింట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ రైటు రాంగు చూసుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఇది రైట్ సైడ్ పెట్టుకోకూడదండి. రైట్ సైడ్ పెట్టాను చూడండి, ఇక్కడ చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. ఇలా ఉంది కదా, ఇలా మనం స్టిచ్చింగ్ చేసుకోకూడదు. ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇది రైట్ సైడ్ కదా, ఈ రైట్ సైడ్కి రాంగ్ సైడ్ కాకుండా రైట్ సైడ్ వేసుకోవాలండి. బ్యాక్ పట్టి రైట్ సైడ్ పెట్టుకుని మనం ఫ్రంట్ పార్ట్ కూడా రైట్ సైడ్ పెట్టుకోవాలి. అంటే 2 కలిపి రైట్ సైడే ఉండాలి, రాంగ్ సైడ్ ఉండకూడదు. ఇలాగా 2 రైట్ సైడ్ అంటే ఒరిజినల్ కలుపుకోవాలని చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను. ఈ విధంగా 2 రైట్ సైడ్ పెట్టుకుని ఒకదాని మీద ఒకటి స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఇప్పుడైతే భుజాలు జాయింట్ చేస్తాను చూడండి. అయితే ఇక్కడ భుజాలు జాయింట్ చేయడానికి 1/2 ఇంచ్ తీసుకోవాలండి, కానీ ఇక్కడ 1/4 ఇంచుతో నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను. మనం బ్లౌజ్ కుట్టినప్పుడు మటుకు 1/2 ఇంచ్ అయితే తీసుకోవాలి. ఇది 1/4 ఇంచు
ఖర్చుతో కుట్టుకుంటున్నాను ఇప్పుడైతే. ఈ పావించు సమానంగా ఉండాలండి చివరి దాకా. ఎక్కువ తక్కువలు కుట్టకూడదు, భుజాలు జారడం గట్టా అవుతుంది. కాబట్టి ఇది కరెక్ట్గా మనం పావించు తీసుకుంటే పావించు, అరించు తీసుకుంటే అరించు, అలా కరెక్ట్గా పెట్టుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా మనం భుజాలు అయితే జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ రెండో కుట్టు అయితే వేస్తున్నాను. భుజాల దగ్గర మనం ఎప్పుడైనా మిషన్ మీద కూడా రఫ్ చేసుకోవాలండి. 2 సార్లు రఫ్ చేస్తే మనకి భుజాలు ఊడిపోకుండా స్టిచ్చింగ్ కరెక్ట్గా ఉంటుంది. చూసారు కదా ఇలాగా. నేను పావించు అంటే పావించు ఖర్చుతోనే స్టిచ్చింగ్ చేశానండి. ఇప్పుడు మళ్ళీ ముడేసుకుంటున్నాను ఊడిపోకుండా ఉండడం కోసం అండి. ఇప్పుడైతే రెండోది కూడా అలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా రెండోది కూడా స్టిచ్చింగ్ చేసుకురావాలి. అది పావించు పెట్టాం కదా, ఇది కూడా పావించు పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం ఎంత అయితే పెడతామో అదే రావాలండి. 2 భుజాలు కూడా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ పెట్టకూడదు. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు చేసే పొరపాట్లు ఇవేనండి. ఏంటంటే ఒకటి ఎక్కువైనా పెడతారు, ఒకటి తక్కువైనా పెడతారు. అలాగే ఖర్చు కూడా సమానంగా పెట్టుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఏది ఎక్కువ తక్కువలు అయితే చేయకూడదు. మనం ఎంత అయితే అనుకుంటామో అంతా పెట్టుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ భుజాల జాయింట్కి అరించు పావించు 1 ఇంచ్ అయితే పెట్టకూడదండి, బాగోదు. 1 అరించు పావించు పెట్టుకుంటాము. అందుగురించే మీరు అరించులు పావించులు తెలుసుకోవాలండి టేపులోని ఏది ఎంతవరకు పెట్టాలన్నది. అది కూడా షార్ట్ వీడియో అయితే తీసి పెట్టానండి, చూడండి మన వీడియోస్. అయితే చూడండి ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ వైపు వచ్చేలా పెట్టుకోవాలి. చూడండి ఇలా బ్యాక్ సైడ్ వైపు వచ్చేలా ఖర్చు అంతా పెట్టుకుని ఇలా రఫ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ భుజాలు అతికాక అంతేనండి. ఇంకా హ్యాండ్ సైజ్ స్టిచ్చింగ్ చేయాలి. అవి నెక్స్ట్ వీడియోలో అయితే పెడతానండి. అన్నీ ఈ వీడియోలో పెట్టలేను ఎందుకంటే లాంగ్ లెంత్ అయిపోతుంది. ఇది రాంగ్ ఇది రాంగ్, మొత్తం రాంగ్ సైడ్ వైపు వచ్చింది, రైట్ సైడ్ వైపు వచ్చింది. చూసారు కదా అంతేనండి స్టిచ్చింగ్. ఇప్పుడైతే బ్లౌజ్ సగం రెడీ అయిపోయింది. ఈ ఎక్స్ట్రా ఉంది కటింగ్ చేసేస్తున్నాను. ఇంకా మీకు మెడ స్టిచ్చింగ్ చూపించాలి, హ్యాండ్స్ స్టిచ్చింగ్ చూపించాలి. తర్వాత ఖర్చు కూడా పెట్టి స్టిచ్చింగ్ చేయాలి. మొత్తం బ్లౌజ్ పూర్తి చేస్తానండి నెక్స్ట్ వీడియోలోని. ఇది కూడా అంతేనండి.